హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని ఆ దేవుని కోరుకుంటున్నానండి. మా విశేషాల ఛానల్కి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ కొట్టండి. ఈ వీడియో అండి మన ఛానల్లో సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు చాలామంది. మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఈ వీడియో చూసి చేసుకోండి. మజ్బూస్ అనేది ఎలా ఉందో కామెంట్ చేయండి. లాస్ట్ వీడియోలో మజ్బూస్ చేశారు కదండి, దానికి కాంబినేషన్ డక్కూస్ అనమాట. ఈ వీడియోలో చేస్తున్నాను చూడండి. ఇప్పుడు తయారు చేసేది మజ్బూస్కి డక్కూస్ అంటారనమాట. ఆ రైస్లో కలుపుకొని తినాలన్నమాట. అది డక్కూస్ అండి. నేను ఏ విధంగా తయారు చేస్తున్నా చూడండి. ఎల్లిపాయలు వేయాలండి కొన్ని. తర్వాత 2 పచ్చిమిరపకాయలు వేయాలి. తర్వాత టమాటాలు కేజీ ఉన్నాయండి, కేజీ వేయాలి. అంటే మన ఇష్టం అండి, మనకి కలుపుకుంటే ఇష్టమైన వాళ్ళు చేసుకోవచ్చు. ఎక్కువ తక్కువ కావాలంటే తక్కువ చేసుకోవచ్చు అండి. తర్వాత మిక్సీ పడుతున్నానండి. పేస్ట్ చేసి వేయాలండి. పేస్ట్ చేసి కొంచెం వాటర్ వేయాలా. ఈ విధంగా వస్తుందండి. ఈ విధంగా రావాలన్నమాట పేస్టు. నేను ఇది తాలింపు వేస్తానండి. నేను ఎలా చేస్తానో మీకు చూపిస్తానన్నమాట. చూడండి. టమాటా డక్కూస్ అని చెప్పా కదండి, దానికి కావాల్సిన తయారు చేస్తున్నా. దానికి కావాల్సిన సామాన్లు అండి. ఇది నేను ఇందాక పేస్ట్ చేశా కాబట్టి ఇది ఈ పేస్టు. తాలింపుకి ఎల్లుల్లి ఎక్కువ ఉండాలండి, దాంట్లో వేసాను. మళ్ళీ తాలింపులో కూడా వేస్తా. ఆనియన్స్ అండి, ఒక హాఫ్ చాలు ఆనియన్స్. ఇంకా చిల్లి పొడుగ్గా ఇట్లా ఈ విధంగా కొయ్యాలన్నమాట. ఇవి వేగిన తర్వాత పసుపు, కారం కొంచెము, ఉప్పు అండి, కొంచెం జీలకర్ర పొడి, కొంచెం గరం మసాలా, కొంచెం ధనియాల పొడి అండి, మళ్ళీ కొంచెం మిరియాల పొడి. ఇవన్నీ కొంచెం కొంచెం వేయాలండి. దాంట్లో వేస్తే బాగుంటుంది అనమాట. నేను చూపిస్తాను ఇప్పుడు ఎలా చేసేది. గిన్నె పెట్టుకున్నానండి, స్టవ్ వెలిగించుకొని. గిన్నె వేడైందండి. కొంచెం చాలండి, ఒక స్పూన్ చాలండి. పొయ్యి హైలో పెట్టానమాట. ఇప్పుడు నూనె కాగాక ఇవి వేయాల ఎల్లిపాయలు. అవి కొంచెం బ్రౌన్ కలర్ రావాలండి, మంచిగా వేగుతుంది. తర్వాత ఆనియన్స్ అను పచ్చిమిర్చి. తర్వాత అండి ఒక స్పూన్నర సాల్ట్. వేగింది కదండి. అల్లం అదే ఎల్లిపాయలను, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేగినాయి కదా, బ్రౌన్ కలర్ వచ్చినాయి. వచ్చినాక ఈ పేస్ట్ వేస్తున్నానండి, టమాటా పేస్టు. ఈ విధంగా వేసి కలపాలా.
అలా వేగినాక కొంచెం ఉడకాలండి, పచ్చివాసన లేకుండా ఉడకాలన్నమాట. హైలో పెట్టా చూడండి. మనము అది ఉడికేటప్పుడు మళ్ళీ మసాలాలు వేస్తానండి, చూడండి. మరిగేటప్పుడు కొంచెం పసుపు 1/2 స్పూను, ఇది జీలకర్ర పొడి అండి 1/2 టీ స్పూను, ఇది కొంచెం గరం మసాలా, ఇవి ధనియాల పొడి అండి, ఇది కూడా 1/2 టీ స్పూను, ఇది 1/2 అండి. మిరియాల పొడి కొంచెమేనండి, 1/2 కంటే తక్కువ. కలిపేసి చక్కగా సిమ్లో ఉడకనియాలండి, బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది అనమాట. సిమ్లో ఈ విధంగా మసాలాలు అన్నీ వేసాక సిమ్లో ఉడకనియాలండి. ఉడికాక దగ్గరకు ఉడికిద్ది, మరీ గట్టిగా కాకుండా పలుసుగా కాకుండా మీడియంలో ఉంటుంది అనమాట. మళ్ళీ నేను చూపిస్తాను. ఈ విధంగా చేస్తారండి మజ్బూస్కి, డక్కూస్ అంటారు కువైట్లో. తర్వాత ఇక్కడ మాత్రము టమాటా సూప్ లాగా చేస్తారు, రైస్లో కలుపుకొని తింటే బాగుంటుంది. డక్కూసు రెడీ అయిందండి, ఈ విధంగా ఉంటుందన్నమాట. ఇది పచ్చిమిర్చి చట్నీ అండి, మజ్బూస్కి స్పెషల్ అనమాట కువైట్లో. నేను ఆ విధంగా చేస్తున్నాను. పచ్చిమిర్చి అండి ఫస్ట్ అన్నంతో పాటు కలుపుకొని తింటారు. మళ్ళీ డక్కూస్ అంటే టమాటా పేస్ట్తో చేస్తారనమాట, టమాటా సూప్ లాగా ఉంటుందండి. అది ఆ విధంగా రైస్లో కలుపుకొని చట్నీ కూడా కలుపుకొని తింటారు. పచ్చిమిర్చి వేసే కదండి, తర్వాత ఎల్లిపాయలు వేయాలా, ఎల్లిపాయలు వేస్తే ఎక్కువ బాగుంటుంది టేస్ట్గా. తర్వాత నిమ్మరసం వేయాలండి, అదే నిమ్మరసం వేస్తే కారం ఎక్కువ ఘాటు ఉండదండి, బాగా టేస్ట్ బాగుంటుంది. ఇది వేసినాక 1 స్పూను సాల్ట్ అండి, తర్వాత పేస్ట్ చేస్తా, మిక్సీ చేస్తా. ఈ విధంగా పేస్ట్ అయిందండి. రైస్లో కలుపుకొని తింటే భలే బాగుంటుంది, మజ్బూస్లో కలుపుకొని తింటే. మజ్బూస్లో అంటే ఈ పచ్చడి కొంచెమే కలుపుకోవాలా, ఎక్కువ కలుపుకుంటే ఘాటు ఉంటుంది అనమాట. అందుకు లైట్గా మనకు కావాల్సినంత కలుపుకోవచ్చు అనమాట. ఇదేనండి పచ్చిమిర్చి పచ్చడి అనమాట. మజ్బూస్కి ఉపయోగిస్తారు డక్కూసను. ఈ పచ్చడి అనేది కలుపుకొని తింటే మళ్ళీ పక్కన చికెన్ ముక్క, ఫ్రై చేసిన చికెన్ ముక్క కాంబినేషన్ కలుపుకొని తినాలన్నమాట. ఈ విధంగా టేస్ట్గా చాలా బాగుంటుంది. మా పాపకి మండి అంటే చాలా ఇష్టం అండి. తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్తో పాటు హోటల్కి వెళ్ళి తింటారు అందరూ. అందరికీ ఇష్టము మండి, కానీ హోటల్ కంటే కూడా ఇంట్లో చేసిందే తను ఎక్కువ ఇష్టపడుతుంది మా పాప అండి. మీరు కూడా మీ పిల్లలకి ఈ చేసి పెట్టండి, ఈ మండి అనేది. మీరు కొత్త వంట నేర్చుకున్నట్టుగా ఉంటుంది కదా, చేసుకొని తినండి. ఎలా ఉన్నది అనేది నాకు కామెంట్ చేయండి. మీకు తెలియకపోతే మళ్ళీ నేను కామెంట్ ద్వారాగా మీకు విషయము చెప్తాను అనమాట. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ కొట్టండి. మరో వీడియోతో మీ ముందు ఉంటానండి. ఓకేనండి, బాయ్ బాయ్.